నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసి వందన వేడుకలు జరుపుకోవడం ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. బడిలో చదువుకునే పిల్లలందరికీ ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 రోజుల గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఒకటి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైతే 2 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయాక మనల్ని మనం పరిపాలించుకునేలా తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. అందుకే భారతీయులందరికీ ఈ రోజు జాతీయ పండుగ. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉజ్వల కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి ప్రాంజల. మరి తనతో కాసేపు ముచ్చటిద్దాం. హలో ప్రాంజల. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. మీరు ఇప్పటివరకు ఎన్నో మ్యాచెస్ ఆడారు, ఎన్నో పథకాలు గెలుచుకున్నారు కదా, మరి వాటి గురించి తెలుసుకోబోయే ముందుగా మీ గురించి వివరించండి. నేను పుట్టింది గుంటూరు, పెరిగింది అంతా హైదరాబాదే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, నితీష్. తన పేరు 12 years old. అండ్ మా మమ్మీ పేరు మాధవి, మా డాడీ పేరు కిషోర్. మమ్మీ హౌస్ వైఫ్ అండ్ డాడీ బిజినెస్. సో నేను ఇప్పుడు 12th class చదువుతున్నాను. ఓకే ప్రాంజల, అసలు నీకు టెన్నిస్ ఇష్టము అని చెప్పి ఎవరు గుర్తించారు? అలాగే ఏ ఏజ్ నుంచి నువ్వు టెన్నిస్ ప్రాక్టీస్ చేసావు? నేను 6 years ఉన్నప్పటి నుంచి టెన్నిస్ ఆడడం స్టార్ట్ చేశాను. అండ్ మామూలుగా ఫిట్నెస్ కోసం అని చెప్పి ఏదైనా స్పోర్ట్లో జాయిన్ చేద్దామంటే అక్కడే ఇంటి దగ్గర పక్కన టెన్నిస్ కోర్ట్ ఉంది. సో అక్కడ నన్ను సరే టెన్నిస్ ఉంది కదా అని చెప్పి అక్కడ జాయిన్ చేశారు. సో అలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఓకే ప్రాంజల, ఇప్పటి వరకు ఎన్ని మ్యాచెస్ ఆడారు? అలాగే ఎక్కడెక్కడ ఆడారు? అసలు ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఆడారు? నేను ఫస్ట్ మ్యాచ్ ఐటా ఆడాను, ఐటా గుంటూరులో ఆడాను. దాని తర్వాత ఇంకా ఆల్ ఓవర్ ఇండియా నేను ప్రతి చోట ఆడాను మ్యాక్సిమం. అండ్ ఇంటర్నేషనల్ అంటే జపాన్, కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, మలేషియా, యుఎస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, లండన్, అలా ఇంకా చాలా కంట్రీస్లో ఆడాను. సో అండ్ నేను మోర్ దాన్ 300 మ్యాచెస్ అలా ఆడుంటాను. ఓకే ప్రాంజల, ఒక ప్లేయర్గా నిలబడాలి అంటే బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఫిట్నెస్ కోసం నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది నీకు? ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. డైలీ పొద్దున్నే నేను లెగ్సి వాటర్ తాగుతాను. అండ్ దెన్ సీరియల్ అలా తీసుకుంటాను. దాని తర్వాత ఫిట్నెస్ తర్వాత మళ్ళీ ఏమన్నా లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమన్నా తిని మళ్ళీ టెన్నిస్ ఆడతాను. దాని తర్వాత ఇంటికి వచ్చి చదువుకుంటున్నాను. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ టెన్నిస్కి వెళ్తాను. సో ఎప్పటికప్పుడు ఫుడ్ ఇంటేక్ ఉంటూనే ఉండాలి, టైర్డ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఫిట్నెస్ అనేది ఎప్పుడూ ఆపద్దు, కంటిన్యూస్గా చేయాలి, లేకపోతే స్టామినా అనేది పోతుంది. ఓకే ప్రాంజల, నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫిట్నెస్, అలాగే డైట్ అండ్ స్టడీస్ కూడా ఉంది కదా. సో ఇవన్నీ నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? నీకు టైం సరిపోతుందా? అసలు నీ ఎయిమ్ ఏంటి? టైం అనేది నేను యాక్చువల్గా ఉండదు. కాకపోతే ఫిట్నెస్, టెన్నిస్ అలా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఉన్న టైంలోనే చదువుతాను నేను. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు టోర్నమెంట్స్కి వెళ్తే జర్నీస్లో టోర్నమెంట్స్ దగ్గర అలా చదువుతాను. అండ్ నా ఎయిమ్ బికమింగ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ ఉమెన్స్, విన్నింగ్ గ్రాండ్ స్లామ్స్ అండ్ ప్లేయింగ్ ఇన్ ఒలింపిక్స్ ఫర్ ఇండియా. ఓకే, వరల్డ్స్ నెంబర్ 1 అవ్వాలనుకుంటున్నావు కదా, మరి రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ మెన్స్లో రాజర్ ఫెడరర్ అండ్ ఉమెన్స్లో కిమ్ క్లైస్టర్స్.
నేను ఫెడరర్ని లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో వింబుల్డన్లో చూశాను అండ్ ఫోటో కూడా దిగాను. ఓకే ప్రాంజన, ఇప్పటివరకు ఎన్నో మ్యాచెస్ ఆడుంటాయి, అన్ని మ్యాచెస్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నా, అలాగే ఎన్నో అప్రిషియేషన్స్ వచ్చి ఉంటాయి నీకు. అందులో ది బెస్ట్ అప్రిషియేషన్ అని అనిపించింది, ది బెస్ట్ మెడల్ అని ఏదనిపించింది నీకు? ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి. నేను 12 years ఉన్నప్పుడు 12 నేషనల్స్ అండ్ 14 నేషనల్స్ గెలిచాను. అండ్ దెన్ 13 years ఉన్నప్పుడు 16 and 18 గెలిచాను సింగిల్స్. అండ్ 12, 14, 16 డబుల్స్ కూడా గెలిచాను. అది బెస్ట్ అనిపించింది. అండ్ 18 అయితే మ్యాచ్ పాయింట్ డౌన్ నుండి గెలిచాను. సో అదొక థ్రిల్లింగ్ మ్యాచ్. అండ్ ITFలో వచ్చేసి నేను గ్రేడ్ 1 థాయిలాండ్ గెలిచింది అండ్ B1 సింగిల్స్ డబుల్స్ ఢిల్లీలో అండ్ ఆరెంజ్ బాల్ డబుల్స్ గెలిచింది. అండ్ గ్రాండ్ స్లామ్స్ అన్నీ కూడా ఆడాను నేను మెయిన్ డ్రా. సో అవి ఆడడము, పెద్ద పెద్ద ప్లేయర్స్తో కలవడము, ఆ అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా బాగుండింది. అండ్ మెయిన్ నా రోల్ మోడల్ ఫెడరర్ని కలవడం కూడా. సో అండ్ వీటన్నిటికీ నేను ఈ లెవెల్లో ఉన్నాను, ఇంకా టెన్నిస్ ఆడుతున్నాను అంటే దానికి కారణం GVK సార్, నా స్పాన్సర్. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ స్పాన్సరింగ్ మీ. ఆయన లేకపోతే నేను ఇప్పుడు టెన్నిస్లో ఉండగలిగేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ టు GVK సార్. నేను CTL ఆడాను. CTL తరపున సెలెక్ట్ అయ్యాను. లక్కీగా నాకు ఆపర్చునిటీ వచ్చిందనమాట ఆడడానికి. సో అప్పుడు నేను అందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్ మీద ఆడాను, లైక్ లియాండర్ పేస్, విజయామృతరాజ్, సోమ్దేవ్, రాబ్రెడో, కార్నెట్, వీళ్ళందరి ముందు ఫరాన్ అక్సర్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ నా గేమ్ చూసి ఇంప్రెస్ అయ్యి చాలా బాగా ఆడుతున్నావు, మంచి పొటెన్షియల్ ఉంది, అండ్ నువ్వు దేంట్లో అయితే ల్యాకింగ్ ఉన్నావు, లైక్ సెకండ్ సర్వ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని, ఇంకొంచెం మూమెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ బికమ్ వరల్డ్ నెంబర్ 1 అని అన్నారు. సో గుడ్ ఇన్. అండ్ నేను థాయిలాండ్ గ్రేడ్ 1 వెళ్ళినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ నన్ను చూసి, నా గేమ్ చూసి చాలా బాగుంది, బాగా ఆడుతుంది అండ్ మంచి టాలెంట్, అండ్ దెన్ సో అలా అప్రిషియేట్ చేశారనమాట. అండ్ WTA ఫ్యూచర్ స్టార్స్ under-16 గెలిచాను నేను. సో అక్కడ ఉన్న వాళ్ళు చూసి బాగా ఆడుతున్నావు అని చెప్పి అన్నారు. సో అలా చాలామంది చాలా టోర్నమెంట్స్లో అన్నారు, బాగా ఆడుతుంది, మంచి పొటెన్షియల్ ఉంది, టాలెంట్ ఉంది, సో కొన్ని థింగ్స్ మీద వర్క్ చేస్తే షీ కెన్ రియలీ డూ వెల్ అని. ఓకే ప్రాంజల, నువ్వు మ్యాచ్ ఆడుతున్నప్పుడు అపోనెంట్ నుంచి ఏం చూస్తావు, తనని ఎలా ఓడించాలని ట్రై చేస్తావు? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడతారు. కొంతమంది ఫ్లాట్ కొడతారు, కొంతమంది స్పిన్ ఆడతారు, డిఫెన్స్ ఆడతారు, ఒఫెన్స్ ఆడతారు. సో ఫస్ట్ ఒక ఫ్యూ గేమ్స్ చూస్తాము వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ గేమ్ స్టైల్ ఏంటి, దేంట్లో వీక్ అని, ఇంకా దేని మీద వీక్ ఉన్నారో ఇంకా దాని మీద ఎక్కువ అటాక్ చేసి ఫోకస్ చేయడానికి చూస్తాను. ప్రాంజన, మరి నువ్వు వరల్డ్స్ నెంబర్ 1 అవ్వాలి అనుకుంటున్నావు కదా, వరల్డ్స్ నెంబర్ 1 అవ్వాలి అంటే నువ్వు ఇక్కడ తీసుకుంటున్న ఈ కోచింగ్ సరిపోతుందా? అలాగే ఇప్పుడు నీకున్న స్పాన్సర్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ సరిపోతున్నాయా? ఇక్కడ ప్లేయర్స్ నువ్వు టాప్లోకి వెళ్ళాలి అని అంటే నువ్వు ఇండియాలో కొన్నా బయట ఫారెన్ ట్రైనింగ్ ఎక్కువ అవసరము, లైక్ ఫిట్నెస్ వైస్ అయినా, టెన్నిస్ కోచింగ్, ప్రాక్టీస్, హిట్టింగ్ పార్ట్నర్స్ లాగైనా కూడా. ఎందుకంటే అక్కడ మన లెవెల్ వాళ్ళు ఇంకా మంచి బెటర్ ప్లేయర్స్ ఉంటారు ఆడడానికి, అండ్ మంచి రిథమ్ ఉంటుంది, అండ్ వాళ్ళు వర్క్ చేస్తారు లైక్ ఫుట్ వర్క్ మీద, వాటి మీద. అండ్ టెన్నిస్లో ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఫిట్నెస్. సో అండ్ నువ్వు అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ GVK సార్ నాకు టోర్నమెంట్స్కి ఇస్తారు. సో గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా సపోర్ట్ ఉంటే ట్రైనింగ్ కోసం అది బాగుంటుంది. అండ్ దెన్ అప్పుడు నేను అనుకున్న డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. ప్రాంజల, మరి నువ్వు ఈ ఇండియాకి ఎన్నో మెడల్స్ తీసుకురావాలి, నువ్వు కోరుకున్న నువ్వు సాధించాలి అని నా తరఫు నుంచి, సఖి తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి నీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు. వ్యాపారం కోసం దేశంలో అడుగుపెట్టి మెల్లగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారు పరిపాలించినంత కాలం మన దేశంలో పరిపాలనంతా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. ఎంతో మంది వీరులు త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు. భారతదేశంలోని భాషలు, కులాలు, మతాలు,
స్థితిగతులు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కూడా మనదే. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సఖులు, ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజూరా గారు. సఖులు రాసే సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగా ఒక సఖీ లెటర్ రాశారు, చదువునా? చదవండి అమ్మా. నా పేరు ఉషా. నేను ఈ లెటర్ ని తిరుపతి నుంచి రాస్తున్నాను. నేను స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పైన మెయింటెనెన్స్ కేసు వేశాను. నాకు మా బాబుకి ఫ్యామిలీ కోర్ట్ తక్కువ మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది. హైకోర్టులో వేస్తే ఎక్కువ మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుందా అంటూ రాస్తున్నారు మేడం. అంటే కోర్టులో ఉన్నది ఎట్లా గ్రాంట్ అవుతుంది అంటే కోర్టులో పెండింగ్ ఉంది కదమ్మా. జనరల్ గా మెయింటెనెన్స్ అనేది చూసేది ఎలా అంటే, మెయింటెనెన్స్ అనేది ఎవరేస్తారు, ఎవరైతే వాళ్ళు పొజిషన్లో లేరో, వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరో, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇప్పుడు వేసిన దాంట్లో తన కొడుకు మీద, కొడుకుకి తనకి మెయింటెనెన్స్ వేసింది. సో తన ప్రాబ్లం ఏంటంటే లోవర్ కోర్టులో తక్కువైంది, హైకోర్టులో వస్తుందా అనేది. సో ఈ మెయింటెనెన్స్ అనేది రెండు రకాలమ్మా. అంటే రెండు వేస్ వేసుకుంటారు. అంటే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కానీ, సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసెస్ సిఆర్పిసి కింద. సో ఇలా వేసుకున్నప్పుడమ్మా ఆ కోర్టులో అంటే వేసుకున్నప్పుడు గ్రాంట్ అయింది వాళ్ళకి కొంత మెయింటెనెన్స్. సో బేసిక్ నీడ్స్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇనిషియల్ రిక్వైర్మెంట్ అంటే మనం రెగ్యులర్గా మనం కట్టుకునే బట్టలు కానీ, మినిమమ్ మనం తిండికి కానీ, పిల్లలు ఉంటే వాళ్ళ ఫీజులకు కానీ, ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ మెయిన్ వాళ్ళ మెయింటెనెన్స్లో. సో ఇక్కడ మనకు తను ఆల్రెడీ రాస్తున్నట్టుంది, తను టీచర్గా వర్క్ చేస్తుంది అని. సో అలాంటప్పుడు అమ్మా, ఇప్పుడు హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారో క్లియర్గా లేదు. సో ఇప్పుడు తను టీచర్గా చేస్తున్నప్పుడు ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయితే వాళ్ళకి పే బాగానే ఉంటుంది. అలానే ప్లస్ కొడుకు స్కూల్ జాయిన్ చేశారు, కొడుకు స్కూల్ ఫీజెస్ ఏంటి, ఏదేంటి. సో ఇవన్నీ కోర్టు ఆధారాలు, సాక్ష్యాధారాలు. అంటే మనం ఎప్పుడు అంటే చెప్తాం కదమ్మా, కోర్టు ముందుకు వెళ్తే కనుక మనకు మెయిన్ సాక్ష్యాధారాలు ప్లస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అంటే మనం ఎట్లా లీడ్ చేసాము. సో దాన్ని బట్టి గ్రాంట్ అవుతుంది. అంటే ఇప్పుడు తను ఆల్రెడీ టీచర్గా చేస్తుంది, అది గవర్నమెంట్ టీచర్ అయితే వాళ్ళకి హై పే ఉంటుంది. సో దాన్ని అన్ని సాక్ష్యాధారాలని బట్టే కోర్టు ఇక్కడ జడ్జ్మెంట్ ఇచ్చుంటారు. అయితే అది మళ్ళీ హైకోర్టు పోయినా కానీ వాళ్ళ హస్బెండ్ ఏంటి, ఒకవేళ హస్బెండ్ ల్యాక్స్లో క్రోడ్స్లో సంపాదిస్తూ ఇది ఇట్లుంటే ఏమన్నా వాళ్ళు పెట్టే సాక్ష్యాధారాలు అంటే మళ్ళీ ఫ్యూచర్ ఏమన్నా ఎక్స్ట్రా ఇది ఇవ్వచ్చేమో, అంటే వాళ్ళు ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ ఏమైనా పెడితే గనక ఇది వాళ్ళ ప్రూఫ్స్ కూడా మనం పర్ఫెక్ట్గా పెట్టగలగాలి. వాళ్ళకి అసెట్స్ నుంచి అంటే రెగ్యులర్గా ఇన్కమ్ అంటే మనకు ఉండే ఆస్తుల నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది కదమ్మా. ఆ హస్బెండ్ సైడ్ కానీ, వాళ్ళ తను చేసే జాబ్ కానీ, బిజినెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే పర్ఫెక్ట్గా చెప్పగలగాలి కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు, చూపించగలిగితే. ఇక్కడ వాళ్ళు గనక హస్బెండ్ కూడా వేస్తారు సాక్ష్యాధారం వీళ్ళ జరుగుతున్నప్పుడు. అంటే తిని టీచర్గా చేస్తుంది, నా కొడుకు వరకు నేను ఇచ్చుకోగలను, ఇది ఇంతవరకే, నేను ఇంతే. మేబీ ఒక్కొక్కసారి అట్లా కూడా అవుతుంది, వైఫ్ కంటే కూడా హస్బెండ్ తక్కువ సంపాదిస్తాడు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడే ఆ మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేస్తారమ్మా. అయితే ఇక్కడ రీసెంట్గా ఢిల్లీ కోర్టు ఏమిచ్చిందంటే, ఢిల్లీ హైకోర్టు ఏమిచ్చారంటే, వైఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ అమ్మ ఒక కేసులో హస్బెండ్ మీద వేసింది, తన ఇన్కమ్ తక్కువ చూపిస్తుంది. అంటే ఒక చార్టర్డ్ అకౌంట్ అయ్యుండి తనకి మంత్లీ 7,000 శాలరీ అని చూపిస్తుంది. సో అక్కడ కోర్టు ముందు క్రాస్ ఎగ్జామినేషన్ ఇవి అంటే చేసినప్పుడు ఆ లోవర్ కోర్ట్స్లో కానీ ఏది కానీ తెలిసిపోతుంది కదా, మన ట్రయల్ కోర్టులో తెలుస్తుంది క్రాస్ ఎగ్జామినేషన్లో మీకు ఎంత శాలరీ వస్తుంది, మనం ఇచ్చే డాక్యుమెంటేషన్. అలానే వాళ్ళు పిక్చర్ అంటే ఫైనాన్షియల్ పిక్చర్ కరెక్ట్గా ఇవ్వకుండా ఇల్లాజికల్ ఆన్సర్స్ ఇచ్చి కానీ, అంటే ఏదైతే చూపిస్తున్నారో కోర్టు ముందు అది తప్పు అని అనిపించినప్పుడు ఆమెకి కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేయకుండా కొడుక్కి మాత్రమే ఇచ్చారు. సో ఇలా అంటే వైఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ సంపాదిస్తుంది. సో ఇవన్నీ కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు అమ్మా ఎవరిదేంటి అంటే మనం అడుగుతుంది రీజనబుల్ ఉందా లేదా, ఒకవేళ హస్బెండ్ ఇచ్చేటప్పుడైనా కానీ ఎంతవరకు అవాయిడ్ చేస్తారు. సో అట్లనే మిస్లీడింగ్ పిక్చర్ ఒకవేళ కోర్టుకి ఇస్తున్నామా,
అది గనక కోర్టుకి తెలిసినప్పుడు డెఫినెట్గా మరి వాళ్ళకి ఎంత ఇవ్వాలో దాన్ని బట్టే ఇస్తారు. అట్లనే వాళ్ళు సాక్ష్యాధారాల్లో ఎలా చెప్పారు, మళ్ళీ ప్రతిదీ ఏంటమ్మా డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, వాళ్ళ హస్బెండ్ శాలరీస్ ఎంత ఉంది, శాలరీ పిక్చర్స్ వెయ్యాలి, పే స్లిప్స్ వెయ్యాలి. అలానే హస్బెండ్ కూడా ఎక్కువ అడుగుతున్నప్పుడు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళు అట్లనే వైఫ్ పే స్లిప్స్ కూడా తెస్తారు. అక్కడ జాబ్ హోల్డర్స్ అయినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. సో అందుకు బేసికలీ తల్లిదండ్రి వేయొచ్చు పిల్లల మీద కూడా వేసి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తీసుకున్నట్టు ఇమీడియట్ వాళ్ళు కట్టాల్సిందే ఆ మెయింటెనెన్స్. అలానే నెక్స్ట్ వైఫ్ హస్బెండ్ మీద, నెక్స్ట్ పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు కానీ తల్లిదండ్రి మీద అంటే తండ్రి మీద వేయొచ్చు అనమాట. సో ఈ తల్లిదండ్రి మీద పిల్లలు అంటే చిల్డ్రన్, ఏజ్డ్ పేరెంట్స్, వైఫ్ వీళ్ళు మాత్రం డెఫినెట్ గా మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చెయ్యొచ్చమ్మా. కానీ వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితి ఉంటే పిల్లలు కానీ, ఇప్పుడు పిల్లలు జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండి అంటే ఆ పిల్లలు కూడా మైనర్స్ గుండి స్కూల్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్ వరకు వాళ్ళు అంటే మైనర్స్ అంటే మరి కాలేజెస్కి వెళ్ళినప్పుడు కొంచెం పెద్దగైనా కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఏదైనా కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో అమ్మ అటాచ్మెంట్స్ ఉండాలి కానీ కేసులు అంటే ఇవన్నీ ఒక్కోసారి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు ఇవన్నీ సాక్ష్యాధారాలు కానీ ఇంకా కేసెస్ అనేటివి వస్తూ ఉంటాయి అమ్మా. మేడం అసలు కోర్టులో కేసు వేసామంటే లాంగ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఎప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుంచి సరైన రిజల్ట్ వస్తుంది? ఒక కేసులో ఏం జరిగిందంటే అమ్మా, వాళ్ళు ఫాదరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, సో మదరు జాబ్లెస్, ముగ్గురు పిల్లలు తల్లి దగ్గరే ఉన్నారు. కూతురు ఇంజనీరింగ్ వచ్చింది, పాపం కొడుకు ఆడ్ జాబ్స్ చేసుకుంటూ చదివించాడు. అన్నాళ్ళు తండ్రిని అడగలేదు, అంటే ఎన్ని రోజులైతే వీళ్ళు విడిగా ఉన్నారో. కాకపోతే ఒక స్టేజ్ వచ్చేసరికి ఆ చెల్లెలి ఇంజనీరింగ్ చదవాలంటే ఇట్స్ నాట్ ఈజీ కదమ్మా, ఇవాళ రేపు ల్యాక్స్లో. ఆ స్టేజ్లో అప్పుడు తండ్రి మీద కేసు వెయ్యాలి అని ఆ స్టేజ్లో అనుకున్నారు వాళ్ళు. అంటే అప్పటి వరకు తండ్రి కదా కేసు వేయటం ఎందుకు అని అనుకొని అప్పుడు వేసినప్పుడు అమ్మ ఇంటర్ మెయింటెనెన్స్ అనేది కొంత గ్రాంట్ అయ్యేది. అట్లీస్ట్ ఆ అబ్బాయి సంపాదించిన దానికి ఈ అమ్మాయికి ఎంతో కొంత వస్తూ పోతూ ఉంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి తన ఇంజనీరింగ్ వరకు కొంత మంత్లీ జమ చేసుకొని ఆ పే వాళ్ళకు వచ్చే కొంచెం కన్సెషన్, కొంచెం బీద వాళ్ళకంటే ఏదో కన్సెషన్ కూడా ఉన్నాయి కదమ్మా ఇవాళ రేపు. సో వాటి మీద అంతా కలిపి ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయితే చేసుకోగలిగింది. అంటే ఆ ఇంటర్మ్ మెయింటెనెన్స్ తర్వాత ఫైనల్ అయిపోయింది, వాళ్ళకి కొంచెం ఎక్కువ పోర్షనే అయిపోయింది. తర్వాత వాళ్లే కలిసి ఉన్నారు తల్లి పిల్లలు అని. అది ఇంకా హ్యాపీ ఎండింగ్ అమ్మా. అంటే ఎండింగ్ అయ్యేసరికి తండ్రి కూతుర్లు అందరూ కలిసిపోయారు. సో అట్లీస్ట్ ఆ కొన్ని రోజుల్లో కనుక అది వెయ్యకుండా ఉంటే అమ్మాయి చదువు కూడా అయ్యేది కాదు కదా. సో అట్లా పర్ఫెక్ట్ గా అమ్మాయి చదువు అయిపోయింది. నౌ షీ ఈజ్ ఆల్సో జాబ్ హోల్డర్. అట్లీస్ట్ ఆ అబ్బాయి తన వేలో తను మ్యారేజ్ చేసుకున్నారు. సో వాళ్ళ ఇంటి ఇమీడియట్ నెసెసిటీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అమ్మా. ఓకే రైట్ మేడం. ఓకే, ఈ రోజు ఉషా గారు రాసిన సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. మరొకసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా సఖులు, ఇది వాటి మీ సఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 6 దశాబ్దాలు దాటిపోయింది. మనం రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం కుల, మత, భాష, ప్రాంత, లింగ విచక్షణ లేకుండా భారతీయులందరికీ సమానత్వం కల్పించాలి. చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ సమాన అవకాశాలు రావాలి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు అందరికీ అందాలి. మహిళల పట్ల ప్రతివివక్ష చూపించకూడదు. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రతృత్వాలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని మన రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతుంది. రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులు అందినప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసిందండి. ఆ వంట చేయడానికి నేను వచ్చాను అంటూ ఎవరొచ్చారో తెలుసా? తరుణి ఫౌండర్ డాక్టర్ మమతా రఘువీర్ గారు. వారితో మాట్లాడి ఏ వంట చేస్తారో తెలుసుకుందాం. హలో, నమస్కారం మమతా గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో అసలు ఏంటండి ఈ తరుణి ఫౌండేషన్ ఏంటి? తరుణి స్వచ్ఛంద సంస్థ 2000 సంవత్సరంలో పెట్టాం. 16 ఏళ్ల బట్టి ఆడపిల్లల కోసం, మహిళల కోసం పనిచేస్తున్నాం. ముఖ్యంగా బాల్య వివాహాలు,
అలాగే అక్రమ రవాణా, ఆడపిల్లలు వద్దు అనుకుంటే అంటే భ్రూణ హత్యలు, వీటన్నిటి మీద పనిచేస్తూ వస్తున్నాం. సో ఇదంతా కూడా మనం చాలా టాపిక్ ఉంది మాట మాట్లాడుకోవడానికి. సో అదంతకన్నా ముందు మీరు అసలు ఈ రోజు మా సక్కులకు ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఇవాళ గణతంత్ర దినోత్సవం కాబట్టి మనము మువ్వన్నెలు వచ్చేటట్లుగా తిరంగా పలావ్. సో తిరంగ పలావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పిస్తారా? రైస్, మిక్స్డ్ వెజిటబుల్స్, ఆనియన్, పాలకూర పేస్ట్, టొమాటో పేస్ట్, ఎండుమిర్చి, కొద్దిగా నెయ్యి, ఉప్పు, అల్లం, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆయిల్. సో కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటండి? ముందు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెడదాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించిద్దాం. ఓకే, దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం, అల్లం వేస్తున్నాను. ఓకే, సో ముందు జింజర్ వేస్తున్నామా? అవునండి, జింజరు, అలాగే మసాలా దినుసులన్నీ. సో ముందు గీలో మనం మొత్తం మసాలా దినుసులన్నీ రోస్ట్ చేస్తున్నాం కదా? అవునండి, అలానే దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి కూడా వేద్దాం. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా దీంట్లోనే. ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఆనియన్. ఓకే, సో ఆనియన్స్ కూడా వేసేసాము. ఆనియన్స్ వేసేసాము. ఇప్పుడు కొద్దిగా ఈ వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాం. ఇది పాలకూర కొద్దిగా స్లైట్ గా బాయిల్ చేసుకుని ఉడకబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఇట్లా పూరి మంచి ప్యూరీలా అయిపోతుంది, పాలక్ ప్యూరీ. ఇది వేసేయచ్చు. ఒక్క నిమిషం మూత పెడదాం. ఈ లోపల మనము టొమాటో ప్యూరీతో కూడా చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మూత పెట్టిద్దాం. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకుని ఓకే, స్టవ్ వెలిగియండి. దీంట్లో కూడా కొద్దిగా ప్యాన్ వేడికిన కొద్దిగా గీ వేద్దాం. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. ఇది కూడా సేమ్ ఇలానే. సేమ్ ప్రాసెస్, బట్ ఆ కలర్ డిఫరెన్షియేషన్ కి మనం టొమాటో ప్యూరీ, అక్కడ పాలక్ కదా. ఓకే, మసాలా దినుసులు, అలానే కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్. ఓకే, అది అయ్యే లోపల ఇది చూద్దాం ఒకసారి. చూద్దామా? ఓకే, కొంచెం ఆల్రెడీ ఆయిల్ పైకి వస్తున్నట్టుంది కదా. ఇంకా అవ్వాలండి? కుక్ అవ్వాలా? ఇంకా సరిపోతుంది. రైస్ యాడ్ చేయొచ్చు మనం. ఓకే, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడే యాడ్ చేసేస్తామా? ఓకే, అంటే మిక్స్ బాగా అవుతుంది. అది కూడా బ్రౌన్ అవుతుంది. నేను కొన్ని దాంట్లో వెజిటబుల్స్ వేస్తున్నాను. అది ఇంకా మీద మూత పెట్టండి ఒక్క నిమిషం. కొద్దిగా టొమాటో ప్యూరీ వేద్దాం ఒక స్పూన్ మీద. సో టొమాటోస్ కూడా మనం బాయిల్ చేసి ప్యూరీ చేసామా? బాయిల్ చేసేసి ఓకే, దీంట్లో సాల్ట్ కూడా వేసేస్తాం అప్పుడే. సో ఇది కూడా కొంచెం బాయిల్ అయిపోయాక రైస్ వేసేద్దామా? ఓకే, సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి కదా. ఇప్పుడే రైస్ వేసాం కాబట్టి కొద్దిగా ఆపేద్దామా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు అరేంజ్ చేద్దామా? సో వైట్ తీసుకుందామా? అవును, అంత కలపడాలి కదా కలర్. ఫస్ట్ గ్రీన్ కింద కదా. ఎస్, ఫస్ట్ గ్రీన్ కింద కదా వేద్దాం. సో మనం ఫ్లాగ్ అరేంజ్ చేస్తున్నాం. ఓన్లీ బ్లూ థింగ్ ఏదైనా పెట్టగలిగితే. కరెక్టే. గ్రీన్ వేసాము. ఇప్పుడు వైట్ రైస్. తిరంగ పలావ్ రెడీ అయింది. ఇప్పుడు మనము మన చక్రం, అశోక చక్రం బదులు నిమ్మకాయ చక్రం చక్రం పెడుతున్నాం. తిరంగ పలావ్ రెడీ. రుచి చూడండి.
తప్పకుండా అండి, నేను చాలా వెయిట్ చేస్తున్నాను. తిరంగ పులావ్ టేస్ట్ చూసే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరోసారి మీకోసం. తిరంగ పులావ్కు కావలసిన పదార్థాలు: రైస్, మిక్స్డ్ వెజిటేబుల్స్, ఉల్లిపాయలు, పాలకూర పేస్ట్, టొమాటో పేస్ట్, ఎండుమిర్చి, నెయ్యి, ఆయిల్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, ఉప్పు, అల్లం ముక్కలు. తిరంగ పులావ్ తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అల్లం, మసాలా దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసి కొంచెం వేగాక పాలకూర పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత వైట్ రైస్, సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఇది వేగుతుండగా మరో పాన్ పెట్టి కొంచెం నెయ్యి, నూనె వేసి అల్లం, మసాలా దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసి కొంచెం వేగాక టొమాటో ప్యూరీ వేసి ఆ తర్వాత వైట్ రైస్, సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన పాలకూర రైస్ ని, టొమాటో రైస్ ని డిష్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత లెమన్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, తిరంగ పులావ్ రెడీ. సో కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు నేను తిరంగ పులావ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పిస్తాను. సో మమతా గారు, టేస్ట్ చేసేద్దామా? యాక్చువల్లీ ఎవరైనా డిష్ ఇస్తే ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ నాకు 3 రకాలు ఉన్నాయన్నమాట. సో మూడిట్లో ఏది ఫస్ట్ టేస్ట్ చేద్దాం? మీ ఇష్టం. నా ఇష్టమా? సో మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఫస్ట్ పై నుంచి వద్దామా, కింద నుంచి వద్దామా? ఆరెంజ్. ఆరెంజ్ ఫస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు పాలక్ రైస్ చూద్దామా? ఓకే, భలే భలే ఉంది. అంటే ఇది పుల్లగా, ఇది కరెక్ట్గా అంటే బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్. పాలకూర కదా, కరెక్ట్గా ఫ్లేవర్ తెలిసిపోతుంది. సో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దానికి యాప్ట్ అయ్యే డిష్ మాట, నో డౌట్ ఎట్ ఆల్. సో తిరంగ పులావ్ అన్నందుకు నిజంగా లుక్ వైజ్, టేస్ట్ వైజ్ చాలా బాగుంది. మీరు మా సకులకి ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు మమతా గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నాకు కూడా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో చూసారు కదా సకులు, మమతా గారు ప్రిపేర్ చేసిన తిరంగ పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇలాంటి సరికొత్త రుచులను మా సకులకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరోసారి సకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. భారత ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు మన రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. అందులో మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన అనేక సవరణలు ఉన్నాయి. 1955 హిందూ వివాహ చట్టం, 1956 హిందూ వారసత్వ చట్టం భారతీయ మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. 65వ సవరణలో షెడ్యూల్ కులాల తెగల సాంఘిక ఆర్థికాభివృద్ధికి జాతీయ కమిషన్ ఏర్పాటైంది. 93వ సవరణ ద్వారా 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కుగా మారింది. ఇలా ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు అనేక సవరణలు జరిగి చట్టాలు రూపొందాయి. చట్టాలైతే వచ్చాయి, కానీ సమాజంలో ఆశించిన మార్పు మాత్రం ఇంకా రాలేదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సుధా గారు మనకి ట్రై కలర్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తాను అంటున్నారు. అవి ఎలా చేస్తారో మనము చూసి నేర్చుకుందామా? రండి. సుధా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈ రోజు ట్రై కలర్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తా అన్నారు కదా, కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా ఫస్ట్? చెప్తానండి. గోల్డ్ బీడ్స్, బ్యాంగిల్స్, 3 రకాల థ్రెడ్స్, గ్లూ, మళ్ళీ అట్ట డ్రాప్ చేయడానికి సీజర్. ఓకే అండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ర్యాప్ చేయాలి. అవునా? ఓకే. ఇది జస్ట్ సపోర్టింగ్కేనా థ్రెడ్? సపోర్టింగ్. ఓకే. కొంచెం థిక్గానే తీసుకోవాలా? అవునండి, అది గ్లాస్ బ్యాంగిల్స్ కదా. అవును. ఇంత చాలు. కొంచెం గ్లూ పెట్టుకోవాలి. ఫస్ట్ గ్లూ అప్లై చేసేయాలి. ఓకే. సుధా గారు, ఇప్పుడు థ్రెడ్ మొత్తం చుట్టేసుకుని కట్ చేసేసారు, గ్లూ పెట్టేశారు, తర్వాత ఇప్పుడు బ్యాంగిల్స్ కి ర్యాప్ చేసుకోవాలి. అవునా? ఒక బ్యాంగిల్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే.
ఫస్ట్ గ్లూ అప్లై చేయాలా? గ్లూ అప్లై చేయాలి, థ్రెడ్స్ మళ్ళీ ఊడిపోకుండా. ఓకే. ఓకే, ఇది మీ ఓన్ గా ట్రై చేశారా? అవునండి, ఓన్గానే ట్రై చేశాను. ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంకా? నేను జ్యువెలరీ చేస్తాను, సిల్క్ థ్రెడ్వి, మళ్ళీ పర్ల్స్వి, బ్యాంగిల్స్, వూలన్ వర్క్, ఓకే, ఇట్లా పెయింటింగ్స్ చేస్తుంటా చక్కగా. ఓ సూపర్. ఇది అయిపోయిందండి, కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్. ఓకే, సో క్లోజింగ్ ప్లేస్ లో మళ్ళీ గ్లూ పెట్టేసి చక్కగా అతికించేసి ఎక్సెస్ ఉన్న థ్రెడ్స్ ని కట్ చేసేసారు. సో ఫినిషింగ్ మాత్రం చక్కగా గ్లూ పెట్టి స్ట్రాంగ్ గా అతికించాలి కదా, లేదంటే మళ్ళీ ఇంత కష్టపడిందంతా పోతుంది కాబట్టి చక్కగా స్టిక్ చేసుకోవాలి. పర్ల్స్ మళ్ళీ పైన డిజైన్ చేయాలిగా, దానికి కూడా ర్యాప్ చేసుకోవాలి. అవునా? ఓకే, ఒక 5-6 లైన్ అయితే సరిపోతుంది. ఓకే, దీనికైతే కొంచెం మనం ఎక్కువ తీసుకున్నాం. పర్ల్స్ కి మాత్రం ఒక 5 లైన్స్ అయితే సరిపోతుంది అంటున్నారు. ఓకే, సో అలా ర్యాప్ చేసుకోవాలి. ఇది కూడా గ్లూ పెట్టేసుకోవాలి. గ్లూ పెట్టుకోవాలి. ఓకే, ఇది స్టిక్అప్ చేసుకోవాలండి బ్యాంగిల్స్ కి. ఇట్లా స్టిక్అప్ చేసుకున్నాక లాస్ట్ కూడా గ్లూ పెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ థ్రెడ్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ తీసుకున్న థ్రెడ్ ఒక 5 లైన్స్ తీసుకుని కార్నర్ స్టిక్అప్ చేశారు గ్లూతో, అండ్ 2 కార్నర్స్ స్టిక్అప్ చేస్తున్నారు. ఫస్ట్ కార్నర్ ఏమో బ్యాంగిల్ కి చుట్టేశారు, జాయిన్ చేసేసారు. ఇది గోల్డ్ బీడ్స్ ఇందులో ఎక్కించుకోవాలి. ఓకే, సో అది గ్లూ పెడితే కొంచెం స్టిఫ్ గా అవుతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. లైన్ గా అన్ని వేసేసుకోవడమే. ఓకే, సో ఒక్కొక్క బీడ్ ని అందులో వేసేసుకోవాలి, థ్రెడ్స్ కి ఎక్కించేసుకోవాలి. సో సుధా గారు ఇట్లాగే ఇంకా అన్ని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసేసుకోవాలా? చేసేసుకోవాలి అన్ని. ఓకే అండి, మీ దగ్గర ఇంకా బిఫోర్ చేసినవి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చూపిస్తారా మరి? ఓకే అండి, ఓకే, చేసిన తీసుకొచ్చానండి. ఇట్లా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఇవి ప్రిపేర్ చేసాం కదా, ఫైనల్ గా ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగుందండి నిజంగా, చాలా బాగున్నాయి. మనం జస్ట్ నార్మల్ బ్యాంగిల్స్ తీసుకున్నాము, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్యాంగిల్స్ రెడీ చేసేసారు. నిజంగా చాలా బాగున్నాయి. సో అన్ని కలర్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసారు మీరు. సో ఈరోజు ట్రై కలర్ బ్యాంగిల్స్ కదా కాబట్టి 3 కలర్స్ అన్ని ఇలాగే ప్రిపేర్ చేశారు. బాగుందండి. ఇట్లానే చేసుకోవచ్చండి, అన్ని డిజైన్, అన్ని కలర్స్, పర్ల్స్, మళ్ళీ స్టోన్స్, బీడ్స్ అన్నిట్లో చేసుకోవచ్చు మన ఐడియా బట్టి. ఓకే, ఇంకా మన టేస్ట్ ని బట్టి మనకి ఎలాంటివి అవైలబిలిటీలో ఉంటాయో అవన్నీ కూడా చూసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా డ్రెస్సెస్ కి మ్యాచింగ్ ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా సూట్ అవుతాయి ఇవి. ఏ డ్రెస్ కి తగ్గట్టు ఆ డ్రెస్ కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగుందండి సుధా గారు, ఒక మంచి ఐటెం ని, అందులోనూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీరు ట్రై కలర్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశారు. చిల్డ్రన్స్ కి అయితే ఇంకా ఇష్టపడతారు ఇలాంటివి వేసుకోవడానికి కదా. సో ఇంత మంచి ఐటెం ని ఈ రోజు మీరు మా సకులకి పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా సుధా గారు ప్రిపేర్ చేసిన ట్రై కలర్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన వస్తువుల్ని మీరు కూడా మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే ఇలాగే వెంటనే 0402255654 నంబర్కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మరి ఇది వాళ్ళ మన చూడండి చేయండి కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మహిళల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. అమ్మాయిలు చదువుకుంటున్నారు, చదువులో రాణిస్తున్నారు, ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తున్నారు. సమాజం పరంగా, కుటుంబం పరంగా ఆడపిల్లలను చూసే దృక్పథంలో మార్పు వచ్చింది. అయితే ఈ మార్పు ఇంకా రావాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగం రాసిన సమయంలోనే అంబేద్కర్ ఒక మాట అన్నారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా చెడ్డవాళ్ల చేతిలో పడితే అది చెడుగా మారుతుంది, మంచివాళ్ల చేతిలో పడితే అది మంచిగా మారుతుంది. రాజ్యాంగం ఎలా పనిచేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడి లేదని, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల విచక్షణ, చిత్తశుద్ధి మీదే దేశ ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. అదే నేడు అక్షర సత్యంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.